ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో అసలు సుమన్ శెట్టి గారు లాంటి కంటెస్టెంట్స్ నేను ఎక్కడా చూడలేదు. ఆయన ఓపెన్ గానే సంజనాతో ఫైట్ చేయొచ్చు కదా. ఇలాగ సీక్రెట్ నామినేషన్ ఎందుకు వేయాలి? ఈయనకి నామినేషన్స్ అంటే క్లారిటీ లేదు. నామినేషన్ వెయ్యాలని ఈయనకు ఉండదు. అలాంటప్పుడు పుప్పాస్ రీజన్స్ చెప్పడం కరెక్టా? నన్ను డార్లింగ్ అని పిలుస్తుంది, నాకు నచ్చడం లేదు అంటే, నేను చాలా సిచ్యువేషన్స్ లైవ్ లో చూసాను, అలాగే ఎపిసోడ్ లో చూసాను. ఎప్పుడైతే సంజన గారు సుము డార్లింగ్, ఇప్పుడు మరి తనుజ అంటున్నప్పుడు సుము డార్లింగ్ అని, మరి ఎందుకని సుమన్ శెట్టి గారు అదా ఆ మాట విషయంలో ఆయన వెనక్కి తగ్గలేదు అంటే? తనుజ తినని సుము డార్లింగ్ అంటే పర్లేదు, సంజన గారు అంటే మాత్రం ఈయనకి వచ్చింది అనమాట. సరే, ఓకే, ఎవరికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఎపిసోడ్ లో కానీ ఇది కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు సుము డార్లింగ్ అన్నప్పుడు చెప్పండి సంజన సిస్టర్ అని అనడం జరిగింది. అలాగా ఈయన కూడా కామెడీ వేలో అనే బదులు సంజన గారు ప్లీజ్ అంటే, నేను ఈ విషయం మీకు చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు, కానీ నాకు మీరు డార్లింగ్ అంటే నచ్చడం లేదండి, ప్లీజ్ ఇది ఒక్కటే మీరు రిక్వెస్ట్ గా అడుగుతున్నారంటే, ఆవిడకి ఏమన్నా తెలుగు అర్థం కాదా, లేకపోతే గేమ్ అర్థం కాదా? చాలా క్లియర్ గా ఓకే సుమన్ గారు, సుమన్ అన్న నేను ఇష్టం లేదనో, ఓకే నేను మామూలుగా క్యాజువల్ గా అంటున్నానో, ఆవిడ కూడా ఆవిడ తప్పుని రెక్టిఫై చేసుకునేది, అంతా అయిపోయి ఉండేది. అంటే అసలు ఇది సీరియస్ మ్యాటరే కాదు, అసలు సీరియస్ సిచ్యువేషనే కాదు. పోనీ సుమన్ గారిని ఎవరైనా కొత్తగా అంటున్నారా అంటే, అంతకు మునుపు రితు అంది, అంతకు మునుపు తనూజ అంది, ఈయన స్కిట్లు వేసారు, అంతా చేస్తున్నారు. అది కూడా అంటే సంజన గారు కూడా స్కిట్స్ వేస్తున్నారని అనుకోవచ్చు కదా. సంజన గారు కూడా ఏంటంటే, వాళ్ళ మిసెస్ కొంచెం పొస్సివ్ ఫీల్ అవుతున్నారు, తనూజతో మాట్లాడద్దు, అన్నయ్య అని పిలువ అంటున్నారు అనేసి అలాగా ఫన్నీగా కామెడీగా చేసింది. దానికి కూడా సుమన్ గారు సీక్రెట్ నామినేషన్ వేసేయటం అసలు నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సరే, నామినేషనే ఫన్నీగా అనిపించింది అనుకుంటే, ఆయన తర్వాత చేసిన కిస్ సీన్ చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయాయి. నాకే కాదు ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి అంతకు మునుపు నామినేషన్ తెలిగిపోయినా వాళ్ళు కిస్ చూసి షాక్ అయ్యారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఏంటిది సుమన్ గారు ఏంటి మొన్నటి వరకు క్యూట్ అనుకున్నాం, ఆయనలో కన్నింగ్ యాంగిల్ బయటకు వచ్చింది ఏంటని అనుకున్నారు, ఖచ్చితంగా అనుకున్నారు. అసలు సుమన్ శెట్టి గారు గేమ్ ఏం ఆడుతున్నారండి? ఒక్కసారి నాకు చెప్పరా, నాకు తెలుసుకోవాలని ఉంది. అంత ఫైటింగ్ జరుగుతుందో నామినేషన్స్ లో, ఆయన చక్కగా అలా కూర్చున్నాడు పక్కన సైడ్ కి, అందరూ లేచి ఆగండి ఆపండి అంటున్నారు, కానీ ఒక్క సుమన్ గారు మాత్రం నాకు సంబంధం లేదు వీళ్ళతో, వీళ్ళు కొట్టుకొని చచ్చిపోనివ్వండి, మిగిలిన వాళ్ళ దగ్గర నా దగ్గరికి రండి, నేను నామినేషన్ చేస్తాను అన్నట్టుగానే ఉందన్నమాట ఆయన పద్ధతి. ఒక కంటెంట్ లేదు, ఒక మంచి ఫైర్ లేదు, ఏం లేదు. కానీ వచ్చిన వాళ్ళు అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం నాకు సార్ కానివ్వండి, అబ్బా సుమన్, హాహా సుమన్, ఓహో సుమన్ అంటుంటే, ఆయన కూడా తెలియకుండా నాకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉందేమో అనుకుంటున్నారు. ఆయన కూడా ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. అయితే నేను అనేది ఏంటంటే, సుమన్ గారికి ఆయన చేస్తున్న తప్పు, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, సాయి శ్రీనివాస్ ఉన్నారు, వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఎక్కడ కనిపించట్లేదు అని బదులు సుమన్ శెట్టి గారిని కూడా అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రజలు రాజ్యం టాస్క్ లో తప్ప ఎక్కడ కూడా ఆయన కనపడలేదు. అయితే నాకు సార్ లేపి అడిగారంట, సుమన్ నీకు ఏంటి సంజనతో ప్రాబ్లం ఏంటి, నువ్వు సంజనాని సీక్రెట్ నామినేషన్ దేనికని వేసావు అంటే, ఆయన డార్లింగ్ అని చెప్పకుండా సార్ ఆవిడ చేస్తున్న పనులు నాకు నచ్చక వేసాను అంటే, డార్లింగ్ అంటోందని నామినేట్ చేసావు కదా అన్నారంట. అనంగానే సంజన షాక్ అయిపోయి ఉంటుంది. సంజన షాక్ అయిపోయింది, ఎందుకంటే అది మామూలు ట్విస్ట్ కాదు కదా. సుమన్ గారిని అందరూ మామూలుగా అనుకున్నారు. అయితే అయితే మ్యాటర్ ఏంటంటే, సంజన గారిని అలా అనేసరికి సంజన గారు కూడా షాక్ అయ్యారంట. అయితే ఇది సీరియస్ మ్యాటర్ కాకపోవచ్చు, కానీ దీనికి సంబంధించి అయితే అంటే నేనేమనుకుంటున్నానంటే, సుమన్ శెట్టి గారి రియాక్షన్ అయితే నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తేనే మనం అంతా కూడా మన సోషల్ ప్రైవేట్ లైఫ్ ని ఓపెన్ గా పెట్టినట్టే. ఓకే, పర్సనల్ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడట్లేదు. మనం ఏంటి, మనం ఎలా ఉంటాం, మన గేమ్ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి, వీటి మీదే బేస్ అయ్యి ఉంటుంది, అవునా? అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా
ఈ విషయంలో అయితే మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ కనుక నాకు సార్ ముందు క్లారిటీ ఇవ్వకపోయినా రేపొద్దున నామినేషన్స్ అయినా సంజన గారు ఇదే పాయింట్ చేస్తారు. మీరు అక్కడ నన్ను డార్లింగ్ అన్నానని మీరు నామినేట్ చేశారు, మీరు నాకు కిస్ ఎందుకు పెట్టారు అనేసి ఖచ్చితంగా వస్తుంది. పోనీ అక్కడ టాస్క్ ఏమైనా కిస్ పెట్టండి, లేకపోతే ఎత్తుకుని హక్ చేసుకుని గిరగర తిప్పండి, అలా ఏం లేదు కదా. జస్ట్ ఫ్లర్ట్ చేయాలి అంతే. మాటలతో ఫ్లర్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా కొంచెం కామెడీ క్రియేట్ చేయొచ్చు. అసలు ఫ్రాంక్లీ చెప్పిన ఫ్రెండ్స్, సుమన్ శెట్టి గారు కామెడీ యాంగిల్లో బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. ఆయన అసలు ఏమైనా కామెడీ ఇస్తున్నారా? ఎక్కడైనా ఇస్తున్నారా ఆయన కామెడీ? ఇంకా పాపం ఇమాన్యుయల్, ఇంకా రితు, ఇంకా చెప్పాలంటే ఈ బ్యాచ్ కొంతవరకు సంజన మెయిన్ కామెడియన్. అయితే సంజన గారు కూడా ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు కిస్ చేశారో, మీరు చేయడం అలా చేయడం నాకు నచ్చలేదు, తప్పు అని చెప్పొచ్చు. ఆవిడ కూడా, ఆవిడకి పెళ్ళైన 2 పిల్లలు ఉన్నారు, కానీ ఆవిడ అలా చెప్పలా. గేమ్ లో అదొక భాగం అని చెప్పడం అయితే జరిగింది. గతంలో కూడా సుమన్ శెట్టి గారు సంజన మీద ఎక్కడో పగ పెట్టుకున్నారు. ఎందుకంటే నిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కూడా రితునే మళ్ళీ అవ్వాలని అనుకున్నారు ఆయన. రితు మీదే ఈయన ఓడిపోయాడు, రితు చేతుల్లోనే ఈయన ఓడిపోయాడు. మళ్ళీ వెళ్ళి రితునే అవ్వాలనుకుంటున్నాడు ఆ కెప్టెన్. అదేం లేదు ఫ్రెండ్స్, రితుకి ఇస్తే కత్తి డైరెక్ట్ గా సంజనాకు పొడుస్తుంది అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోనే సుమన్ గారు సంజనాని పొడవాలని చెప్పేసి రితుకి ఇచ్చారు. సో ఈ సంజన సుమన్ శెట్టి గారి గొడవ అయితే ఇవాళకి ఎండ్ పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఈ వీక్ ఎలిమినేట్ అయితేనే బెటర్ అండి. ఎందుకంటే ఇన్ని వారాల పాటు ఆయన ఉన్నప్పటికీ కూడా మనం అట్లీస్ట్ ఒక 1-2 వీక్స్ మాత్రమే ఆయన గేమ్ చూసాం. అసలు ఆయనలో కామెడీ యాంగిల్ లేదు, ఏమీ లేదు. ఇంకా బర్నీ గారు బెటర్. బర్నీ గారిని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళు అంటున్నారు, సార్ మీరు ఈ కామెడీ యాంగిల్ ని ముందే తీసుకొచ్చుంటే బాగుండేదని. ఆయన ఎప్పుడు కూడా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు, కొంచెం పెద్దరికంగా ఉంటారు. ఈవెన్ సుమన్ శెట్టి గారు అసలు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో కూడా తీసుకోవట్రా. ఫ్రాంక్లీ చెప్పాలంటే బర్నీ గారి చుట్టే కథ అంతా తిరిగింది. తనూజ భరణి గారి ఎఫెక్షన్ కోరుకుంది, దివ్య భరణి గారి ఎఫెక్షన్ కోరుకుంది. వీళ్ళిద్దరి ఎఫెక్షన్ భరణి గారు బ్యాలెన్స్ చేయలేక అసలు ఒక ఫ్యామిలీ డ్రామా లాగా మారిపోవటం, మధ్యలో ఇమాన్యుల్ వచ్చి బ్యాక్ స్టాప్ చేయడం, ఇవంతా కూడా భరణి గారి చుట్టూ తిరిగింది. ఫ్రాంక్లీ చెప్పనా, గొడవలు కొట్లాట్ల కన్నా ఇలాంటి ఫ్యామిలీ డ్రామా వల్లనే సీజన్ 9 హిట్ అయిపోయింది. మీరు గమనించండి, సీజన్ 9 లో ఎక్కువ టాస్క్లు ఉండవు, ఫిజికల్ టాస్క్లు ఉండవు. ఫిజికల్ టాస్క్ ఎవరు బాడారా అంటే ఎవరు ఏం చెప్పలేవు, నిన్న రోడ్ టాస్క్ తప్ప. కానీ ఫ్యామిలీ డ్రామాకి సంబంధించి బిగ్ బాస్ టీఆర్పీలు బద్దలైపోయాయి. ఎందుకు? ఈ ఫ్యామిలీ డ్రామాకే. ఒక పక్కన తనుజ భరణి తనుజ, కళ్యాణ్ తనుజ, ఇట్లా సంజన భరణి, సంజన ఇమ్ము, ఈ పాయింట్స్ కి పడిపోయారు జనాలందరూ కూడా. సో ఇక్కడ సంజన గారిని అయితే మాత్రం తిట్టారంట, రితు నా మాట అన్నావని తిట్టారంట. సంజన ఏడ్ చేసిందంట, చాలా పెద్ద కహాని జరిగిందంట. చూద్దాం ఏం జరిగింది అనేది మనం గమనించాలి. మొత్తానికి అయితే సుమన్ శెట్టి గారు టాప్ 5 కి అర్హుడా కాదా, ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా అప్డేట్స్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే మీకు లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలన్న విషయం కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు తెలియాలి కదా మీ ఒపీనియన్ ఏంటి అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా?